నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అమలాపురం పట్టణంలో సంచలనం సృష్టించిన కంచపల్లి శ్రీనివాస్ హత్య కేసును కోనసీమ జిల్లా పోలీసులు వేగంగా ఛేదించారు. ప్రధాన నిందితుడు గంగుమల్ల షణ్ముఖేశ్వరరావు అలియాస్ కాసుబాబు, ఆడబాల శంకర్తో సహా 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. హత్య కేసు వివరాలు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శనివారం మీడియా సమావేశంలో వివరించారు. శ్రీనివాస్ తనపై విమర్శలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహించిన కాసుబాబు తన ప్రతిష్ట నిలుపుకోవాలనే ఉద్దేశంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది అని తెలియజేశారు. అక్టోబర్ 25న రాత్రి వక్కలంక సమీపంలో కత్తితో దాడి చేసి చంపవేసి గోదావరిలో శవాన్ని పడవేశారన్నారు. నిందితుల వద్ద 3 కార్లు, బుల్లెట్, స్కూటర్, కత్తి, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ కేసు ఛేదనలో చురుగ్గా వ్యవహరించిన డీఎస్పీ, సిఐలు, ఐటీ కోర్ టీంలను అభినందించారు. రీసెంట్గా అంటే 120 మీకు అందరికి క్రోనాలజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. On 27th of October 2025 అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్ అయిన కాంచపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. And we started to collect evidences and to search for the accused. So adi tarvata memu anta technical evidences anta collect chesamu, CCTV footages, CDR analysis anta chesamu. Adi chesin tarvata and the clues that we got, based on that we got total 9 accused. Deentlo 8 accused. One is this, involvement has to be established. So A1 ante previous rowdy shooter of Amalappuram town Kasubabu. A2 is athani koduku Adbala Shankar. A3 is Saladi Rambabu. A4 is Bhaskar Durga Nagaprasad. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. సో on 25th A3 and A4 అంటే సలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్డ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము. అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ and near Amalapuram and towards Dwarpudi also. రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో. అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నవరం సైడ్. అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో. అది ఒక ప్లేస్, ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్. అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ he died. and తర్వాత వాళ్ళు బాడీకి గోదావరిలో పడేశారు. సో we have seized the crime vehicle also, the mobile phones and the weapon used in the crime. So investigation is going on. Disease person was also in rowdy sheeters and the accused వాళ్ళు కూడా they are previous rowdy sheeters. So previously they had some financial disputes. The financial disputes valla it got escalated and because this A1 felt that it was humiliating for him, anduke that was the motive for him to
go forward with the crime. He promised some money also to A3 and A4. For that was the money was the motivation for A3 and A4. So ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను. దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫ్యూచర్లో కూడా విల్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫార్వర్డ్ చేస్తాము. I want to congratulate DSP Amlapuram, CI Amlapuram Town, CI CCS Gajendra and all the team that was involved. They have done a fabulous job. Chala kashtapadi, chala analysis chesi anta they have caught these accused. And lastly I want to say that all these rowdy sheeters edaithe unnaru Amlapuram Town lekapothe baita kuda, they should rest assured. ఎప్పుడైనా అలాంటి క్రైమ్ చేస్తే దెర్ ఈజ్ నో గోయింగ్ అవే. వాళ్ళందరికీ పట్టుకుంటాము, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హియర్. వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు నుంచి. అండ్ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్. చిన్న ఆఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. థ్యాంక్ యూ.